హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా. వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా? అవును, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహాదేవుని కృప చేత మనం క్షేమంగా ఉండగలిగాము. ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన తన కార్యాలు మన పట్ల నెరవేర్చే దేవుడండి. ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. 1 Corinthians 2:15. He who is spiritual judges all things. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని ఆత్మ చేత మనుషులు నడిపించబడినప్పుడు మంచి చెడులను చక్కగా వివేచించగలుగుతారు. దేవుని సంబంధమైన కార్యాలను, భూ సంబంధమైన కార్యాలను ఏవి ఎట్లా ఉంటాయో వివేచించే ఆత్మ జ్ఞానాన్ని ప్రభు వారికి అనుగ్రహిస్తాడు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ, మంచి చెడు, భూ సంబంధమైన పర సంబంధమైన వాటి అన్నింటినీ కూడా అతడు వివేచించగలడు. సో ఈ రోజున ప్రభు మనతో చెప్పే విషయం ఏమిటంటే, మరి మీరు అందరూ కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆత్మ అభిషేకం చేత నింపబడి మరి దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలను కన్నులారా చూడాలి అని చెప్పి అన్నిటినీ వివేచించే వరాన్ని పొందుకోవాలని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. 1 యోహాను పత్రికలో మనం చూసినట్లయితే ప్రియులారా 2వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే, పరిశుద్ధిని అభిషేకము సమస్తమును ఎరిగేటట్లు చేస్తుంది అని చెప్పి వాక్యంలో మనం చూస్తాం. ఏమని? అయితే మీరు పరిశుద్ధిని అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి యోహాను భక్తుని ద్వారా. ప్రభు యొక్క అభిషేకం పొందినవారు, పరిశుద్ధుని అభిషేకం. పరిశుద్ధుడు ఎవరు? యేసయ్య మాత్రమే పరిశుద్ధుడండి. దేవునికి స్తోత్రం. తన ఆత్మ ద్వారా మనకి గొప్ప అభిషేకాన్ని అనుగ్రహించి అన్నిటినీ ఎరిగేటట్లుగా, అన్నిటినీ వివేచించేటట్లుగా కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తారు. చాలాసార్లు అంటూ ఉంటారు, ఇదేమిటో నాకు అర్థం కావట్లేదండి, ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతున్నామండి, లోక పరిస్థితులను గమనించలేకపోతున్నాం, అన్నీ కూడా ఇమిటేషన్ గానే ఉన్నాయి అని చెప్పి మాటలు, చూపులు, తలంపులు, పిల్లల క్రియలు, వస్తువులు అన్నీ కూడా మరి ఏది మంచిదో ఏది చెడుదో, లేకపోతే ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో అర్థం కాని పరిస్థితిలో లోకం ఉంటుంది. అయితే ఎవరైతే ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని పొందుకుని ఉంటారో వారు రెండిటిని చక్కగా వివేచించగలుగుతారు అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయండి. 27వ వచనం కూడా మనం చూస్తే, ఆ అభిషేకము అన్నిటినీ మీకు బోధించున్న ప్రకారంగాను ఆయన మీలో నిలుచుచున్నారు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అభిషేకం ఏం చేస్తుందంటే అన్నిటినీ బోధిస్తూ ఉంటుందండి. మనలో ఉండి ఇది మంచి, ఇది చెడు, ఇది మార్గం గుండా మీరు వెళ్ళండి, ఈ మార్గం వద్దు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకం ద్వారా మనలను నడిపిస్తారు. ప్రియులారా, ఆత్మ సంబంధమైన వానిగా ఈ లోకంలో జీవించాలి. శరీర సంబంధమైన వానిగా మనం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ప్రత్యేకించబడ్డామండి. నిజమైన దేవుడు ఎవరో ఏమిటో మనం ఎరిగి ఉన్నాము. క్రీస్తు విశ్వాసులముగా మనము ఉన్నామండి. మనము కనుక ఆలోచన చేస్తే ఈ మాటలో 27వ వచనంలో అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు? ఆయన మీలో నిలుచుచున్నారు అంటా ఉన్నాడు. అంటే ఇంకొక భావన ఏమిటంటే ఆయనలో మీరు నిలిచి ఉండండి అని కూడా ఇక్కడ భావమై ఉంటుంది. అంటే నీవు ఆయనలో నిలిచి ఉంటే ఆత్మ సంబంధమైన కార్యాలను నీవు వివేచించగలుగుతావు, లోక సంబంధమైన కార్యాలను నువ్వు అన్నిటినీ వివేచించగలుగును అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం అండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అన్నిటినీ వివేచించే జాబితాలో ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. యోహాను శుభవార్తలో 3వ అధ్యాయంలో ప్రభువు కొన్ని మాటలను బోధిస్తూ ఉన్న
సమయంలో, నూతనంగా జన్మించిన నికోదేమికి అర్థం కాని సమయంలో ప్రభువు చాలా విషయాలు అర్థమయ్యే రీతిలో వానికి తెలియచేస్తూ ఒక చక్కని మాట చెప్తారండి. 8వ వచనంలో చూస్తే ఏమంటారంటే, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చనో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని. అంటే అర్థం ఏమిటంటే, గాలి వెళుతుంది వస్తుంది అండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు, ఎక్కడికి వెళుతుందో మనకు తెలియదు. కానీ ప్రియులారా, ఏం తెలుస్తాయిందయ్యా అంటే దాని యొక్క ఫలితం తెలుస్తుంది. నీవు నేను బ్రతికి ఉన్నామంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనము జరిగిస్తూ ఉన్నామండి. మరి సజీవులుగా ఉన్న మనము మరియు గాలి పీల్చుకుంటాము, గాలి వదులుతాము. ఇదంతా కూడా ఆయా క్రమంలో జరిగిపోతూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న, మనల్ని ఆవరించున్న ఈ గాలి ద్వారా ఆ ఫలితం మనకి కనబడుతూ ఉందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగనే ఆత్మ మూలముగా జన్మించిన వారు కూడా అన్ని విషయాలను వివేచించి ముందుకు వెళతాడు. దాని ప్రతిఫలం పరులకు చక్కగా అర్థమవుతుంది అని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు. అయితే ప్రభు ఇది ఎలాగ నాకు అర్థమవుతుంది అన్నప్పుడు నికోదేముతో ప్రభు చక్కగా వివరించినట్లుగా మనం చూస్తున్నాము. ముఖ్యంగా యేసు ప్రభుని ఎరగడానికి దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. మరి దేవుని ఆత్మకార్యం జరిగినప్పుడు మాత్రమే పైనుండి మనకు అనుగ్రహింపబడిన కుమారుడైన యేసయ్యను అంగీకరించగలుగుతారు అని చెప్పి వారికి చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన ప్రత్యేకంగా ప్రభు నీకు నాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏమిటంటే, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. కాబట్టి నీవు ఆత్మ సంబంధంగా ఈ లోకంలో జీవించాలి. అనగా ఆత్మ నీలో, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకము నీలో నిలిచి ఉండేటట్టుగా ఆ జాబితాలో నీవు ఉండి దీవించబడాలి. అనేక మందికి మేలుకరంగా ఉంటూ అన్నిటినీ వివేచిస్తూ సరైన త్రోవలో నీవు నడాలి, అనేకులను నడిపించాలి అని చెప్పి వాక్యం తెలియచేస్తూ ఉంది. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉంది, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన దేవుడు ఏ విధమైన కన్నీటినన్నిటిని తుడిచివేసే దేవుడు, ఆదరణ కలుగచేసే దేవుడు, హెచ్చించే దేవుడు, గణపరిచే దేవుడు. ఆ దీవెనలన్నీ మీరు పొందుకోనండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమ గల దేవుడుగా నువ్వు మా బిడ్డలను మమ్ములను దర్శించండి. నూతన వస్త్రాల్లోనికి వచ్చిన బిడ్డలను దీవించండి ప్రభా. నాయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయమని వేడుకుంటున్నాను. ఈ దిన దీవెనలన్నీ మా బిడ్డలందరికీ ప్రసాదించండి ప్రభా. విన్న వాక్యము ద్వారా ప్రభా ఆయన బిడ్డలు తండ్రి ఆత్మలో వర్ధిల్లుచు ప్రభా, ఆత్మ అభిషేకం చేత నాయన నింపబడి అన్నిటినీ నాయన వివేచించే వరాలను బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నా. మంచి చెడులను వివేచించే వారిగా ఆయన లోక సంబంధమైన పర సంబంధమైన విషయాలను వివేచించే వారిగా బిడ్డలను జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాను. ఆత్మీయ జ్ఞానం చేత నింపమని వేడుకుంటున్నాను ప్రభా. ఆత్మ సంబంధమైన జీవులుగా, సజీవులుగా మరి బ్రతకడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు. దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. ప్రత్యేకించి దినం బట్టి నీ పాదాలు చెందుకు వస్తున్నాను నాయన. వర్క్ ప్లేసెస్లో బిడ్డలు నీతి న్యాయం యథార్థత కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. తమకు అప్పగించిన పడిలో నమ్మకంగా ముందు సడన్ సహాయం చేయండి. ప్రత్యేకించి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపల్లో నాయన సంఘం అంతటిని భద్రపరచమని వేడుకుంటున్నాను. ప్రియులందరినీ భద్రపరచమని వేడుకుంటున్నాను ప్రభా. ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో అయినా నిస్సత్తువులో ఉంటే విడిపించండి ప్రభా. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి ప్రభా యేసు నామములో అపవాది శక్తుల నుంచి విడుదల కలుగును గాక. ఎంతో మంది వింటున్న వారిలో ప్రభా నైనా నిరుత్సాహంతో ప్రభా నిందల్లో, అవమానాల్లో ఉన్నారు. యేసు నామములో బిడ్డలకు నైనా తండ్రి ఈ యొక్క ప్రభా సాతాని అంధకార శక్తుల నుంచి విడుదల కలుగును గాక. పరిశుద్ధానికి వందనాలు నాయన. రోగములను బాపండి తండ్రి నాయన. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటాం. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా ఈ దినంలో ఏ లోటుపాట్ల కుటుంబాల్లో ప్రభా నాయన నెమ్మది లేక అశాంతితో బ్రతుకుచున్న బిడ్డలు ప్రభా నీ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని, నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింపచేయమని ప్రభా నాయన. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపండి. లోకంలో నెమ్మది, శాంతి, సమాధానాలు ప్రసాదించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.